యాక్చువల్లీ ఆహాకి సంబంధించి స్పెషల్గా ఈ పాండమిక్లో స్పెషల్గా నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ మనకి జనరల్గా లైఫ్లో ఆహా అని చెప్పుకునే ఆ క్షణాలు ఇంకా ఎక్కువ ఉండాలని మనం కోరుకుంటుంటాం. కొంతమంది అయితే రోజు అనాలనుకుంటారు, కానీ మేమంటున్నాం లేదో తెలియదు, కానీ ఆహా వాళ్ళు మాత్రం రోజు మనతో అనిపిస్తున్నారు. కలర్ ఫోటో, ఒరే బుజ్జిగా లాంటివి చాలా ఒరిజినల్ వచ్చాయి. ఆల్ ఈజ్ వెల్ విత్ సుమా, లేకపోతే తమాషా విత్ హర్ష అంటూ టాక్ షోస్ వచ్చాయి. ట్రాన్స్, జల్లికట్టి లాంటి డబ్ ఫిల్మ్స్ వచ్చాయి. లిస్ట్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జరగబోయే ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ గురించి, అసలు ఆహా గురించి, అంటే మొన్న ప్రెస్ మీట్లో అరవింద్ గారు ఆ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్ని కొన్ని మిలియన్స్లో మాట్లాడుతుంటే అసలు నాకు కళ్ళు బయలు గమ్మినాయి. సో దాని గురించి ఇంకాస్త డీటెయిల్గా మనందరికి చెప్పడానికి అండ్ ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చెప్పడానికి ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ జరుగుతున్నాయని మీరందరూ కలకల్లాడుతూ అన్ని ప్రెస్ మీట్లకు ఇలా వెళ్తున్నారని. సో ఇండస్ట్రీలో 2 రకాల షూటింగ్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఈ మధ్య కాలంలో ఎక్కువ ఓటీటీ సినిమాలు కూడా తయారయ్యి ఆ పెద్ద పెద్ద సినిమాలకి మధ్యలో ఓటీటీలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటి పెద్ద సినిమాలు ఓటీటీలు అని అంటున్నారు అని అనుకున్నారా? అట్లా కానే కాదు. తమన్నా వచ్చిన తర్వాత ఓటీటీ చిన్నది ఎలా అవుతుంది? తమన్నా వచ్చిన తర్వాత ఇట్స్ బిగ్. సో ఆమెని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత కొన్ని మాట్లాడతాను. దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు సీరియస్గా మాట్లాడినా కొంచెం సరదాగా మాట్లాడతాను, మీకు తెలుసు కదా. మా ఆవిడ రాత్రి మన అజిత్ ఠాకూర్కి ఫోన్ చేసింది. ఆయనే ఆహా రథచక్రాలను మోస్తున్న మనిషి కనుక అతనికి ఫోన్ చేసి, ఏమండి అరవింద్ గారిని ఇట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళిపోతున్నారేంటి మీరు? వాట్ యు మీన్? కాదు, ఇంత కరోనా ఇంకా పోలేదు కదా, ఎందుకు ఆయన్ని అని ఆయన మీద కోపడ్డారు. పొద్దున చెప్తున్నాడు ఆయన, లేదమ్మా అది ఆహా ప్రోగ్రాం నా గురించి కాదు, ఆహా అయింది, అందుకని ఆహా కోసం ఆయన బయటకు వస్తున్నారు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పాయంట. సో కొంత భయం అందరికీ ఉంది, ఎంతో కొంత భయం అందరికీ ఉంది, కానీ కొంత తప్పటం లేదు. ఇంతకుముందు చాలా భయపడ్డాం, కానీ ఈ మధ్య ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ కొంచెం బెటర్ అయిన తర్వాత లాగే. ఎందుకంటే పొద్దున వరకు మన షూటింగే చేసిన ప్రవీణ్ సత్తార్, ఆమె లేకుండా చేసిన షూటింగ్ పొద్దున వరకు సాగింది. ఆ షూటింగ్ని ముగించుకుని ఇంటికి వెళ్ళి వస్తున్నారన్నమాట. అందువల్ల ఆ దారిలో ఉన్నారు, అందువల్ల కొద్దిగా లాగాల్సి వచ్చింది. కానీ మొదలు పెట్టేద్దాం. చెప్పడమే నేను, ఇది ఒక స్టార్ చేస్తేనే ఇది చేయాలి మనం, ఇది ఒక మంచి డైరెక్టర్ చేస్తేనే చేయాలి. ఈ 2 కెపాసిటీలు కలిపితేనే ఈ సినిమాని సినిమా అనేది అలౌట్ అయిపోయింది. ఈ సిరీస్ని పెద్దది చేయగలం. ఇది ఈ కథలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను అంత మెయింటైన్ చేయడానికి కానీ ఒక మంచి దర్శకుడు కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి, అయితేనే చేయండి. ఎందుకంటే ప్రధాన పాత్ర టోటల్ దాన్ని ఆ పాత్ర తీసుకెళ్తుంది అన్నమాట. అప్పుడు మన ఆహా టీం అందరూ కలిపి ఇలా ఆలోచించి తమన్నా గారు అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు తమన్నా కొత్త కాదు, గీతా ఆర్ట్స్లో అనేక సినిమాలు యాక్ట్ చేసిన తమన్నాని అడిగితే కాదనుకో నమ్మకంతో వారిని అడిగితే తప్పకుండా చేయడానికి ఒప్పుకున్నారు. I thank you in front of everyone, media and public, for accepting, for coming into it. Thank you. He is a producer cum writer అంటున్నాను కదండి. I see more a writer in him. ఎక్సలెంట్గా రాస్తారండి. రాజశేఖర్ యాక్షన్ ఫిలిం టు the other subject you told me, the varieties of, and you are very sincere while making that to the genre. You transform yourself and make it. This is what I have seen, that's my biggest complaint. Directors are stuck, why you are not? So biggest pictures, and then there is fantastic working with the team, Praveen Garu, Tamanna, Arvind Garu's banner and all of that.
very lucky to be part of this project. And you know, it's the story అనేది ఇది ఒక బుక్ బేస్డ్ బుక్ పేరు 8 hours అని ఒక బుక్ ఇది ఫ్రెండ్ రాసింది. దాన్ని రైట్స్ కొని దాన్ని స్క్రీన్ ప్లే స్టోరీగా అడాప్ట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ వాట్ దిస్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. And we'll talk more about it, you know, soon. But yeah, that's the story about. Ajit, you have to be here, Ajit. Why are you sitting there? Too much exposure to media already? So, Arvind sir, we've been interacting for the last couple of years on different scripts, basically. ఆహా కోసం ఒకటి పిచ్ చేశాను అండ్ హీ లవ్డ్ ఇట్. వీ వర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ అన్నమాట. డెవలప్ చేస్తున్న టైంలో ఆయన ప్రవీణ్ ఒక కథ ఉంది, నువ్వు నీ సొంత కథలే చేస్తావా లేకపోతే వేరే వాళ్ళు రాసిన కథలు కూడా చేస్తావా అని కొంచెం డౌట్ఫుల్ అడిగారు ఆయన. అడిగితే లేదండి కథ బాగుంటే ఎవరిదైతే ఉంది యూనో ఇఫ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ డూయింగ్ ఇట్ డెఫినెట్లీ అని. దెన్ హీ సెంట్ మీ టు స్క్రిప్ట్. కథ ఎవరు రాశారు అని అంటే ప్రొడ్యూసర్ హూస్ గోనా ప్రొడ్యూస్ దిస్ రాశారు. ప్రొడ్యూసర్స్ కూడా కథలు రాస్తున్నారు అని ఐ వాజంట్ వెరీ షూర్ అనమాట. దెన్ ఐ రెడ్ ద స్టోరీ అండ్ రెడ్ నాట్ ద స్టోరీ బట్ ద స్క్రీన్ ప్లే బేసికలీ 8 episodes అండ్ లవ్డ్ ఇట్. అది జెన్యున్గా ఆనెస్ట్గా యూజువల్లీ ఒకరి కథలు ఇంకొకరు నచ్చవు. ఫస్ట్ టైం ఐ లవ్ సంథింగ్ దట్ ఐ రెడ్ అండ్ ఐ సెడ్ సార్ డెఫినెట్గా చేస్తానండి. ఇట్స్ I could see when చదివేటప్పుడు I could see the visuals and I could see the narrative అనమాట. అండ్ ఒక OTT ప్లాట్ఫామ్కి ఒక సిరీస్కి ఉండాల్సిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ యూనో ద సైన్ వేవ్ ద కర్వ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట అందులో. మాకు దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ ఇన్ దట్. అండ్ దెన్ ఇట్ టుక్ ఆఫ్ యూనో a month later we were shooting. So I should thank Arvind garu to for bringing me this okati. I always wanted to work with him and then this is how it happened. Rendodi I need to say a few things about Pradeep as well. He's one of those, he's the new age producer who has written the story katha rasi పొద్దున్న మాకన్నా ముందు సెట్ ఒక గంట ముందు వచ్చి మా తర్వాత ఒక గంట తర్వాత ఇంటికి వెళ్ళి ఐ డోంట్ నో హౌ మెనీ అవర్స్ ఈ స్లీపింగ్ రైట్ నౌ. లాస్ట్ నైట్ 3 o'clock వరకు షూట్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో ప్రాబ్లీ 4-4:30 ఇంటికి వెళ్ళి ఉంటాడు, 5 o'clock పడుకో ఉంటాడు. మళ్ళీ 10 గంటలకల్లా మెసేజ్ వచ్చింది మమ్మల్ని అందరినీ లేపుతూ బేసికలీ. సో హీఈస్ ఇన్వెస్టెడ్, ఎ ప్రొడ్యూసర్ హూస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈ షో, హూ లవ్స్ హిస్ షో. అండ్ అలా అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు షోలో కనబడుతుంది యూనో హౌ good or how beautiful the show is coming up. We're all excited and Tanaya garu cheppalsindi em ledu. She's a sweetheart and we've been shooting nights, right, all nights for 30 days. And we're just loving it. We're just loving every day we are కొత్త సీన్ చేసేటప్పుడు ఒక కొత్త ఎనర్జీ. సో I'm sad that it's ending, very shortly, the shoot, but hopefully, we'll all cherish the days that we've spent. I guess I'll leave the rest for the questions, I guess. Thank you so much. Corona, we're still in it, inka jarugutundi, but starting with Arvind garu సినిమాల వల్ల నేను ఒక యాక్టర్ నుంచి ఒక స్టార్ హీరోయిన్ అయ్యాను. హోప్ఫుల్గా ఈ షో తర్వాత ఒక స్టార్ నుంచి ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటామని కోరుకుంటున్నాను. సో బోత్ ద థింగ్స్ హ్యావ్ బీన్ పాసిబుల్ ఇన్ మై కెరియర్ బికాస్ ఆఫ్ అరవింద్ గారు. సో హీ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్ మ్యాన్ ఇన్ మై లైఫ్. అరవింద్ గారు నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. బికాస్ నేను ఆయన చూసిన 10 years ముందు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఎంతూజియాజం, స్క్రిప్ట్స్ని చూసే విధానం, టెక్నాలజీ ఎంత మారింది, ఆయన మార్పుతో సహా ఆయన కూడా ఆయన ఐడియాస్ ఆయన తీసుకొచ్చిన కాంటెంట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు.
సో ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్ వీఆర్ యాక్టర్స్. మీరు కాంటెంట్ దాన్ని సపోర్ట్ చేస్తేనే ఒక యాక్టర్గా మేము ఆ కాంటెంట్ని పొట్రే చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గుడ్ కాంటెంట్. సినిమాలు ఉన్నా డిజిటల్ కాంటెంట్ ఉన్నా, only if we have good platforms to present our content, it makes a lot of difference. And of course, AHA is promising to give international standards of web shows. At least that is what our quest is. Ade mem try chestunnam to create that kind of content. Telugu cinema already నేను చాలా lucky. I've been a part of films in Telugu which have become famous all over the country and the world. And I feel like తెలుగు సినిమా తెలుగు కాంటెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది and దాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఐ నో 11th hour on the basis of script has that potential. And first script in the lockdown was 11th hour. That was the first script I heard during the lockdown. And appudu Pradeep garu, he's the writer also of the script and he show produce kuda chestunnaru. I have seen the script change and evolve till what it is now that we are shooting it. And Pradeep garu is like, appudu we used to see producers who used to be on set and who used to actually be like, do every small thing that adds to the film. And alanti producers honest ga cheppalante in the past 10 years chala takkuva chusanu who are a part of the film making process. So a content to chala వాళ్ళు connect ayi unnaru. So yeah, Pradeep garu has been like that in this project. But more than that, for me, he's extremely, again, a very special individual. ఎందుకంటే నాకు కరోనా వచ్చేటప్పుడు I was actually shooting here, and he was the person who took me to the hospital and made sure I got the right kind of treatment without wasting even a minute and not thinking షూటింగ్ ఏమవుతుంది, షెడ్యూల్స్కి ఏమవుతుంది, ఆయన అస్సలు ఏమీ ఆలోచించకుండా he just directly took me to the hospital. So thank you, Pradeep garu, for taking care of me like your own. And of course, full unit is a very, very special unit for me because we are working in very difficult times. ఇలాంటి టైమ్స్లో పనిచేయటం అనేది చాలా చాలా కష్టం. అయినా సరే అందరూ హ్యాపీగా మాస్క్ వేసుకుని శానిటైజేషన్ లెవెల్స్ ఫాలో చేసి షూట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు ని ఫస్ట్ జూమ్ కాల్లో కలిసాను. బట్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్, ఒక్కొక్క రోజు ఐ అండర్స్టాండ్ that what a humble and simple person he is, and he has translated this script, the vision that he's bringing, the treatment that he's bringing to this is something నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. బికాస్ whenever I'm hearing I hear the scene and then I hear how he's presenting it, అది చాలా బ్యూటిఫుల్గా ఆయన చూపిస్తున్నారు. సో ప్రవీణ్ గారు, it's been an absolute pleasure every day on set. And every time we get one shot right, it's like oka feeling, oka chala high feeling untundi. And Mukesh garu, who's our cameraman, Mukesh garu has really been so supportive of the fact that we are all shooting nights, and night shooting ante anyway chala kashtapadtam, and our full team is very, very, very supportive, and nijanga they're trying to make me look good even when I'm like falling off to sleep and they're like, should look good. So thank you, Mukesh garu, nannu support chesananduku. And of course is Ajit sir, who's helping the whole team at AHA to bring out these press conferences, to conduct all this PR activity and make sure that every project gets its due. So it's a lovely team. నాకు చాలా హాయిగా ఉంది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయటం. అండ్ మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, ఎందుకు తెలియదు. నేను మీకు నిజంగా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, దట్ టు గివ్ మీ అ ప్రాజెక్ట్ లైక్ 11th hour. ఇట్ ఈస్ అ బోర్డ్ రూమ్ డ్రామా, అండ్ ఐ థింక్ ప్రవీణ్ గారు దీని గురించి మీకు ఇంకా కొంచెం చెప్తారు. You can understand that things are happening in the last minute anamata. So it happens overnight. Oka ratrilo oka company ni how she saves it.
not just being beautiful but being bold and being strong and being hard hitting basically. So that it's అంటే ఒక అమ్మాయి ఒక మ్యాన్స్ వరల్డ్లో హౌ షీ సర్వైవ్స్ అండ్ హౌ షీ మేక్స్ her dreams come true, puts it across. Sometimes you have to play the dirty game as well, but there is a very fine line between going bad and being righteous. So ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ లైన్ని టిప్ ఆఫ్ చేస్తుంటాం, ఒక్క అడుగు అటు పెడుతుంటాం. సో పెట్టినప్పుడు you need to have a guardian angel to tap emotions and what a woman goes through in today's life, in today's corporate world basically. Apart from, and it is a thriller actually. It is a thriller that happens over a night in a boardroom. So ఈ థ్రిల్లర్లో పరిగెట్టాలు, చేజ్లు, గన్ ఫైట్లు ఉండవు, బట్ కామ్గా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, బట్ ఇట్స్ ఎ థ్రిల్లర్. ఇట్స్ your heart will be racing అనమాట until the last minute. So that is the beauty, like I said, the beauty is in the writing, in the way each episode is సో ఆహాలో ఒక పెద్ద ఈవెంట్ ఉంది. పెద్ద ఈవెంట్ అంటే నిజంగానే పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆహా తీసుకోబోయే ఫ్యూచర్ షేప్, అందులో ఎవరెవరు కలుస్తున్నారు, ఎంతెంత మంది మంచి డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు వచ్చి ఆహాలో చేయబోతున్నారు. ఆహా దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఎన్ని షోస్ తీసుకురాబోతుంది, మీకు ఎంత మనోరంజకంగా అది ఉండబోతుంది అనే ఒక ఫంక్షన్ని, ఒక 2 hours ఫంక్షన్లో మేము ఇవన్నీ ప్రజెంట్ చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరి ఆశీర్వచనములు కానీ మీ విషెస్ కానీ తీసుకోవాలని ఆ రోజు దీపావళి రోజున సంకల్పించాము. తప్పనిసరిగా దీపావళి రోజున మేము పెట్టే ఆ ప్రోగ్రాం అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. The lady in red and men in black come in. It will be a lot more. And please join us on 13th or Mana app. So come and have celebrations of all about AHA. And that day, I promise you, Praveen and Tamanna will show you a lot more of 11th hour as well. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.